వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం యుద్ధం, గ్యాస్, చమురు కొరత, కొన్ని లాభాలు. దీనికి సంబంధించిన వివరాలేంటో చూద్దాం. గ్యాస్, చమురు ఇవన్నీ కొరత వస్తే లాభాలేంటి? అసలు యుద్ధంతో లాభాలేంటి? యుద్ధం అనే కాదు, వరదలే కావచ్చు, భూకంపమే కావచ్చు, సునామీనే కావచ్చు, కరోనానే కావచ్చు, ఏదైనా సరే వీటితోటి అంటూ లాభాలు కూడా ఉంటాయి. ఇంకా నిజానికి అన్ని మానవాళికి పెను శాపాలు కదా, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అవి కొన్ని పాఠాలను కూడా మనకు నేర్పుతాయి. దానికి సంబంధించిన సంక్షిప్త వివరణే ఈ వీడియో. ఇప్పుడు యుద్ధంతో గ్యాస్ కొరత, చమురు కొరతతోటి లాభాల కంటే ముందు మనం అసలు కరోనాతోటి లాభాలు ఏమైనా జరిగినాయా అనేది సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. అవి ఏంటంటే, కరోనా మనకు లక్షలాది మందిని తీసుకొని వెళ్ళింది. మానవాళికి పెను విపత్తు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక బ్రతికున్న వాళ్ళకి మాత్రం శుభ్రత అంటే ఏందో నేర్పింది. చాలామందికి కనీసం చేతులు కడుక్కునే యొక్క సంస్కారం కూడా లేని పరిస్థితి. ఇంకొకటి నమస్కారాన్ని నేర్పింది. మనకు నేర్పడం కాదు, ప్రపంచానికి మొత్తానికి నేర్పింది. ఇంకొకటి కుటుంబంతో కలిసిమెలిసి ఉండటం అనేది కరోనా సమయంలోనే సాధ్యమైంది. చాలామంది మనుషులకు, భర్తకు కానీ, భార్యకు కానీ, పిల్లలకు కానీ అందరూ బిజీ, ఎవరి కాళ్ళే బిజీ. ఎందుకు బిజీ ఉంటుందో తెలియదు, ఎటు పరుగు తీస్తుందో తెలియదు. అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఫస్ట్ మీరు ఒక కుటుంబం రానాయన, మీరు అందరూ మాట్లాడుకుంటుండ్రి, కనీసం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండురా అనే యొక్క తీరికని, సమయాన్ని ఇచ్చింది కరోనా సమయం. ఇకపోతే కొంతమందిలో దాగున్న కుకింగ్ టాలెంట్ని కూడా కరోనా అనేది బయటకు తీసుకొని వచ్చింది. కొంతమందిలో దాగున్న కటింగ్ చేసుకునే టాలెంట్ని కూడా కరోనా సమయం బయటపెట్టింది. నిజానికి ఎవరి కటింగ్ వాళ్ళు చేసుకోవటం అనేది ఎప్పుడో మనం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్లో మహాత్మా గాంధీ చేసుకున్నట్టుగా మనం పుస్తకాలలో చదివాం, ఏది స్వీయ కటింగ్. కానీ నిజ జీవితంలో కరోనా చాలామందికి సొంతంగా కటింగ్ చేసుకోవటం కూడా నేర్పింది. ఇకపోతే వరల్డ్ వైడ్గా ఓటీటీ మార్కెట్, సినిమాల్ని ఓటీటీ మార్కెట్ అనేది పుంజుకునేట్టుగా చేసింది కరోనా సమయం. ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే యాప్స్ను ముందుకు వచ్చేట్టుగా చేసింది కరోనా సమయం. ఇకపోతే చదువుని ఆన్లైన్ కోర్సులు, జూమ్ కోర్సులలో ఎడ్యుకేషన్ ముందుకు పోతేట్టు చేసింది కరోనా సమయం. వీటన్నిటికంటే ముఖ్యంగా తక్కువ ట్రాఫిక్ నడిచే విధంగా రోడ్లను ఇట్లా చేయటం. మనం ఇదే జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఏరియాలో చూసాం. నడి రోడ్ల మీదకి నెమలి వచ్చి నాట్యం చేసిన చిత్రం అప్పుడు అన్ని ప్రముఖ పత్రికలలో మనకు కనిపించింది. ఇంకోటి, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి మన మామూలుగా పట్టణాల వరకు అన్ని చోట్ల కూడా గాలి నాణ్యత పెరిగింది. అంటే కాలుష్య పార్టికల్స్ మొత్తం తగ్గిపోయి శుభ్రమైన గాలి తయారైంది. ఎందుకంటే వాహనాలు తిరగలేదు కాబట్టి. ఇవన్నీ కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అంటే కరోనా అనే విపత్తు ఒకవైపు మరణ శాసనం రాస్తే, మరోవైపు మనుషులకు ఈ అన్నింటిని కూడా నేర్పింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం యుద్ధం, గ్యాస్, చమురు కొరతతోటి కూడా మనకి ఏమైనా లాభాలు ఉన్నాయని ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నడక. చాలామందికి ఎంత బద్ధకం అంటే 50 మీటర్ల దూరంలో ఏదైనా ఎక్కడికైనా పోవాలన్నా కూడా వెంటనే టక్కున బండి స్టార్ట్ చేసే పరిస్థితి. మనుషులు మొత్తం కూడా భూమి నిండిపోయింది, స్థూలకాయాలతోటి భూమి నిండిపోయే పరిస్థితి, ఒబేసిటీ తోటి నిండిపోయే పరిస్థితి. ఇలాంటి వాళ్లకు మరి పెట్రోల్ కొరత వచ్చినప్పుడు కాస్త తెలిసి వస్తుంది, తెలివి వస్తుంది. కొంచెం నడిస్తే అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం వస్తుంది. ఇంకోటి, లెస్ ట్రాఫిక్ జామ్స్ అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. డీజిల్, పెట్రోల్ అన్నిటి మీద కనుక భారం పడితే ఖచ్చితంగా ఇలా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్లు అయ్యే పరిస్థితి చాలా వరకు తగ్గుతుంది. అత్యవసరంగా ఉన్న అంబులెన్స్లకు కానీ, పోలీస్ సేవలకు కానీ, రక్షణ సేవలకు కానీ మంచి వే క్లియర్ అవుతుంది, రోడ్లు ప్రశాంతంగా ఉంటుంటాయి. ఇంకొకటి, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంది. ఇక తిరిగేది బయట ఎక్కువ లేదు కాబట్టి మోర్ ఫ్యామిలీ టైం, కుటుంబానికి కేటాయించే సమయం పెరుగుతుంది. కనీసం పిల్లలు స్కూల్కి పోయి వచ్చాక ఏ హోంవర్కులు రాశారు, భార్యతోటి ఆప్యాయంగా మాట్లాడటం, పిల్లలతోటి ఆప్యాయంగా మాట్లాడటం, స్కూల్ డైరీని చెక్ చేయటం, ఇలాంటి అన్నిటికి కూడా పెట్రోల్ మీద వాత పడితే కాస్త సమయం దొరుకుతుంది. లేదంటే వెంటనే పనులుంటాయి, పనులు లేకున్నా పనులున్నాయనిపించే భావనని మనకు కలుగజేస్తుంది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా హోటల్ కల్చర్ ఎంత పెరిగిపోయిందంటే, ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కూడా సరే హోటల్ పోయి కనీసం ఏదో ఒకటి తింటేనే కొంతమందికి ఆ క్రేవింగ్ తగ్గే పరిస్థితి. అట్లాంటప్పుడు హోటలే బంద్ అయినప్పుడు చేసే పరిస్థితి ఏమీ లేదు. మళ్ళీ గుండ్రగా తిరిగి మళ్ళీ ఇంట్లో ఏమైనా చేసుకొని తినే కల్చర్ పెరుగుతుంది. దాంతో సొంతంగా ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలని రుచికరంగా సరిపడ ఆయిల్ తోటి చక్కగా ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది. బయటికి వెళ్తున్నప్పుడు చాలామందికి అసలు ప్లానింగ్ ఉండదు, ఎటు పోతున్నామో తెర ప్లానింగ్ ఉండదు. ఇక బయటికి పోయినాక ప్లానింగ్ చేసుకుందాంలే అని ఉంటుంది. బయటికి పోయాక ఏమేంటి అనేది అప్పుడు ప్లానింగ్ చేసుకుంటారు ఆన్ ది వేలో. అలా కాకుండా ఒకవైపు పెట్రోల్ రేటు అదిరిపోతుంటే ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని ఎక్కడికి పోతున్నా, ఎందుకు పోతున్నా, ఏం తీసుకురావాలి, ఎటెటు తిరగాలి, రూట్ మ్యాప్ ఏంటి అనేది కూడా ప్లానింగ్ సంస్కృతిని కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. ఇకపోతే
లోకల్ షాప్స్ ఎంకరేజ్మెంట్ అనేది ఒకటి ఉంది. లోకల్ షాప్స్ ఎంకరేజ్మెంట్ అంటే అప్పుడప్పుడు కొందరు మిత్రులు ఇందులో వాట్సాప్లలో ఫేస్బుక్లలో పోస్ట్ పెడతారు. ఒకటి ఏం పెడతారంటే, షాపింగ్ మాల్స్ పెరగాల, మన లోకల్గా మనల్ని చూసి మందలించే వాళ్ళు చిన్న చిన్న షాపులకు ప్రోత్సాహం ఇవ్వద్దా అంటారు. ఇప్పుడు బండ్ల పెట్రోల్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా లోకల్ షాప్ సంస్కృతి మళ్ళీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, అంత దూరం పోయి షాపింగ్ మాల్ కాడికి పోయి వచ్చే లోపల అయ్యే పెట్రోల్కు వాళ్ళు తగ్గించే రేట్లకు సరిపోతుంది. కానీ ఫస్ట్ మన వీధి చివరిలో ఉన్న షాపుకు పోయి ఏదో ఒకటి కొనుక్కొని వద్దాంలే అనే సంస్కృతి ఖచ్చితంగా పెరుగుతుంది. ఇకపోతే గాలి తిరుగుళ్ళు అంటే కొంతమంది యువతని చూడండి, పెద్దవాళ్ళు ఆల్రెడీ మందలిస్తూనే ఉంటుంటారు. వాళ్ళని ఏమని మందలిస్తారంటే, ఎందుకురా పొద్దుస్తాం కుక్క తిరుగుతున్నాం అంటుంటారు. నిజంగానే మీరు కుక్క తిరిగినట్టు తిరుగుతారా అంటే, మరి కుక్కకు వీళ్ళకి మీరు ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఉంది అంటే, బిహేవియర్గా ఏమైనా ఉందా అంటే ఒక బిహేవియర్ చెప్పొచ్చు. ఏమిటి ఆ బిహేవియర్ అంటే, ఈ సందు నుంచి ఆ వీధి చివరి వరకు కూడా ఏదో అర్జెంట్ పని ఉన్నట్టుగా కొన్ని కుక్కలు ఉరుకుతాయి. తీరా అక్కడికి పోయినాక అసలు అది పోయే వేగాన్ని చూస్తే మనం అనుకుంటాం ఇదేదో పెద్ద భీకరమైన పోరాటానికి పోతుంది అనుకుంటాం. తీరా లాస్ట్ పోయి చేసేది ఏం లేదు, మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది, మళ్ళీ ఇటు పోతుంది. ఇది అసలు ఎందుకు తిరిగింది, ఏ లక్ష్యంతో తిరిగింది అనేది మనం దాన్ని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి, దానికి మన భాష వచ్చినా కూడా. కొంతమంది యూత్ తిరుగులను కూడా బజార్లో రైడింగ్లు అలానే ఉంటుంటాయి. 2-3 కూర్చొని కటింగ్స్ ఇచ్చుకుంటూ జమ్ తిరుగుతుంటారు. ఎందుకు తిరిగారు, ఇప్పుడే ఎంత అర్జెంటుగా తిరుగుతుంటారంటే, అక్కడ ఏదో కొంపలు కాలిపోతున్నంత అర్జెంటుగా వేగంగా పోతుంటారు, మళ్ళీ సడన్గా ఎట్లా వస్తారు. అలాంటి కటింగ్లు అన్నిటికి కూడా పెట్రోల్ రేట్లు పెరగడం అనేది మంచి కటింగ్ పెడుతుంది. కాబట్టి ప్రతి దాంట్లలో ఒక విపత్తులో మన భారతీయ సంస్కృతిలో ఒక చిన్న మాట ఉంది. ఏమిటంటే, అది ఏది జరిగినా మన మంచికే అనేది చూస్తారు. నెగిటివ్గా ఆలోచించడం వల్ల ఎట్లుంటుంది అంటే, ఏది జరిగినా మన చెడుకే అనుకుంటారు. కానీ హిందూ సంస్కృతిలో ఒక మంచి కొటేషన్ ఉంది, ఏది జరిగినా మన మంచికే అనుకోవటం. నిజానికి యుద్ధం, గ్యాస్, చమురు ఇట్లాంటి రేట్లు పెరగటం అనేది చాలా డిసాస్టర్, చాలా మానవాళి భరించలేని విషయం. కానీ అందులో ఉన్న చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న లాభాలని కూడా మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ వీడియో. ఇంకో చిన్న విషయం, చిన్న రిక్వెస్ట్, మీరు మా వీడియో చూడటానికి మీరు కేటాయించే సమయానికి వాల్యూ యాడెడ్గా ఎంతో కొంత విజ్ఞానదాయకాన్ని అందిస్తున్నామని మేము భావిస్తున్నాం. మీకు కనుక మా వీడియోలు నచ్చితే కేవలం చూడటం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.